హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజు రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇది వసంత పంచమి ఈరోజు అండి పూజ. ఇక్కడ నెల్లూరులో చాలా పెద్దదిగా స్టేడియం దగ్గర చేశారు. అక్కడికి వెళ్ళాము మేము. చాలా రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ చేయడానికి. అప్లోడ్ చేద్దామంటే అసలు టైం కుదరలేదు. చాలా బాగా చేశారండి. చాలామంది జనం వచ్చారు. మేము కొంచెం లేట్గా వెళ్ళాము. మేము తెలుసుకొని రెడీ అయ్యి వెళ్ళేసరికి కొంచెం బాగా లేట్ అయిపోయింది. అంటే సగం పూజ అయిపోయింది. ఇట్లాగా ఎవరికి వాళ్ళకి పూజా సామాగ్రి అనేది ఇచ్చేశారు. అన్ని దగ్గర వాళ్ళే అరేంజ్ చేసి పెట్టేస్తున్నారు. పూజా సామాన్లు అంతా, దీపము, తాంబూలం అంతా. వెళ్ళిన వాళ్ళు ప్లేస్ చూసుకొని కూర్చోవడమే. ఒక్కొక్కరు దగ్గర కూర్చోవచ్చు. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కదా, మా ప్లేస్ దొరకలేదు. చూసుకుంటూ వెళ్ళాము. కొన్ని దగ్గరలో ఉంది కానీ అక్కడ పూజా సామాన్ అంతా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఉత్త దీపం ఒకటి ఉంచుకొని ఇంకా సరస్వతి బుక్ ఇచ్చారనమాట దేవిది. అది తాంబూలము అలా కొన్ని అక్కడ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ అంత ముందున్న వాళ్ళు ఇక దీపం ముందులే అని ఇంకా అక్కడ కూర్చున్నాము. ఇలా వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళు పెట్టేస్తున్నారు అక్కడ. చాలామంది వచ్చారండి. చాలా బాగా జరిగింది పూజ మార్పుకు. ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళటం ఇలా పూజకి ఇంతమంది జనం ఉన్న దగ్గర. కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరితో ఇలాగా మ్యూజిక్ ప్లే చేయించారు. వీణ వాయించడం, డ్యాన్స్ వేశారు, భరతనాట్యం అలాగా. చాలా బాగా, చాలా ప్లెజెంట్గా మ్యూజిక్ చాలా ప్లెజెంట్గా చాలా బాగా ప్లే చేశారు. అది కూడా నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఒరిజినల్ మ్యూజిక్కి అలాగే వదిలేసానండి. అట్లాగే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీరు కూడా అది వింటారు కదా, అక్కడ ఎలా జరిగింది పూజ, ఏంటి, ఎలా ఉంది మ్యూజిక్ అనేది, ఎంత బాగా వాళ్ళు ప్లే చేశారు అనేది మీరు కూడా వింటారని అలాగే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మ్యూజిక్ తీసేయకుండా అక్కడ ఒరిజినల్ మ్యూజిక్. ఇలాగా పూజ సామాగ్రితో పాటు మనకి తులసి కూడా ఇచ్చారండి. ప్రతి ఒక్కరికి తులసి ఇచ్చారు. ఇది లక్ష్మీ తులసి లాగుంది. పూజ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళచ్చు మనం. బాటిల్స్ 4 బాటిల్స్ అలా పెట్టినట్టున్నారు, వాటర్ బాటిల్స్. ఇలా మొత్తం 365 ఒత్తులు అంటాం కదా, 360 అలాగా అందరికి అలాగే ఇచ్చేసారు ఒత్తులు. దాంట్లోనే ఆవు నెయ్యి, ఆయిల్ అన్నీ దాంట్లోనే వేసేసి అంతా వాళ్ళు కంప్లీట్గా రెడీ చేసి పెట్టేశారు. మనం వెళ్ళి జస్ట్ అట్లా పూజ ఎలా జరుగుతుందని చూసి పూజ వాళ్ళు చెప్తున్నట్టు చేసుకోవడమే, అంతే. ఇంకేం లేదు. మనీ ఏం లేదండి. టికెట్ తీసుకోవడం కానీ అట్లా ఒకటి అలా ఏం లేదు. జస్ట్ వెళ్ళి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని పూజ చేసుకోవడం. పిల్లలు చాలామంది వచ్చారు. పెద్దవాళ్ళ కన్నా సరస్వతి పూజ కదా, మెయిన్ వాళ్ళకే కదా. చాలామంది వచ్చి చాలా బాగా చేశారు పూజ. చిన్నపిల్లలు, మగపిల్లలు కూడా వచ్చారు. మగపిల్లలని ఎందుకంటే అంటే వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు కదండి. కానీ చాలామంది వచ్చినారండి మగపిల్లలు కూడా. ఫ్రెండ్స్తో అట్లా వచ్చి పూజలో కూర్చొని పూజ చేసుకొని చక్కగా వెళ్ళారు చాలామంది. చాలా బాగా అనిపించింది వాళ్ళని చూస్తుంటే. ఆడపిల్లలు చక్కగా రెడీ అయ్యి సరస్వతి అంటే చాలామంది వైట్ డ్రెస్ వేసుకొచ్చారు. వైట్ కలర్ శారీస్ కానీ అట్లాగా నీట్గా రెడీ అయ్యి వచ్చారు చాలా వరకు. నేను సరస్వతి పూజ చేస్తానంటే నాకు అసలు ఐడియా లేదు ఇలా చేస్తారు అని. ఏదో మామూలుగా సింపుల్గా కూర్చొని వాళ్ళు పూజ చేస్తుంటే మనం చూస్తాం అనుకున్నా కానీ మనతో వాళ్ళు పూజ చేపిస్తారని నాకు తెలియదు వచ్చిందాక. ఎక్కువ మనకి కార్తీక మాసంలో ఇక్కడ ఇలా చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో అట్లాగా ఇలా స్టేడియంస్లో అందరిని కూర్చోపెట్టి చేపిస్తారు కదా, అదేవిధంగా చేపించారు. లాస్ట్లో వాళ్ళు మంత్రాలు చదువుతూ ఎలా చేయాలి ఏంటి అని చెప్తూ చేపించారండి. మేము అంటే 6:30 5:30కి అలా స్టార్ట్ అయిపోయిందంట. మేము వెళ్ళేసరికి 8 అయిపోయింది. ఇంకా పిల్లలు రెడీ అయ్యి మేము రెడీ చూసుకొని బాబుని చూసుకుంటే రెడీ చూసుకునేసరికి 8 అయిపోయింది. అంటే మాకు అప్పుడే తెలిసింది. అప్పుడు తెలుసుకొని రెడీ వెళ్ళేసరికి అయిపోయింది. అప్పటికే సగం పూజ అయిపోయింది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సెక్యూరిటీ గార్డ్స్, మాస్కులు అంతా
పెట్టుకోవడము అంతా వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నారండి. అక్కడ వాటర్ ఫెసిలిటీస్, వాటర్ బాటిల్స్ ఇచ్చేసారు కదా అందరికీ ప్రాబ్లం లేకుండా. చాలా వరకు అంతసేపు వెయిట్ చేయని వాళ్ళు మధ్యలోనే దీపం వెలిగించేసేసి వెళ్ళిపోయారు. కొంతమంది వెలిగించకుండా మామూలుగా జస్ట్ వినేసి కూడా ఇంకా వాళ్ళు ఇచ్చిన తాంబూలం అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా దీపాలు అలా మిగిలిపోయినాయి కదా, అవి మేము వెలిగించేసాము. రాబుద్ది కాదు చాలా వరకు, అసలు అంత బాగా అనిపించింది. మ్యూజిక్ వింటూ ఉంటే, వాళ్ళు ప్లే చేస్తుంటే డ్యాన్స్ వేస్తున్నా. లాస్ట్లో సరస్వతీదేవి బ్రహ్మదేవుడు అలంకరించుకొని అలాగ డ్యాన్స్ వేస్తూ బాగా చేశారండి. అది కూడా వీడియోలో ఉంది, మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. సరస్వతి పూజ మనకి దసరా నవరాత్రుల్లో ఎక్కువ చేస్తారు కదండి. ఒకరోజు మళ్ళీ వసంత పంచమి రోజు చేస్తారు. ఇంట్లో కూడా ఇక్కడ దాకా రాలని చాలామంది ఇళ్ళల్లో చేసుకుని ఉంటారు కదా. ఇంకా వేరే ఊళ్ళో చేసారు లేదు తెలీదు, నెల్లూరులో ఎలా పెట్టింటే మేము వెళ్ళాం. ఇంకా వాళ్ళు సరస్వతి బుక్ ఇచ్చారండి, అందులో వాళ్ళ మంత్రాలు ఎలా చదవాలి ఏంటి లైన్స్ అంతా ఇచ్చినట్టున్నారు. దాని దొరకలేదు బుక్, ఒకరిని తీసుకెళ్తున్నట్టున్నారు అంతకుముందు వాళ్ళు. ఎవరినైనా అడుగుదామన్నా అందరూ ఒకటే ఉంది అంటున్నారు కానీ ఇవ్వలేదు. దీపానికి కూడా కర్పూరం ఏం లేవండి, జస్ట్ దీపం అలా ఉండింది. ఇంకా ఎలాగోలా వెలిగించేసాం దాన్ని. మనకి పూజ చేస్తున్నంతసేపు కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టలేదండి. ఆ మ్యూజిక్ వింటూ ఉంటే ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది. అలా కూర్చొని ఉండాలనిపిస్తుంది మనకి. ఎక్కడ మనకు బోర్ కొడుతుంది అంటే అంతసేపు లాంగ్ అంటే చాలా వరకు బోర్ కొడుతుంది కదా, అలా మనకి ఎక్కడ కొంచెం కూడా బోర్ అనేది కొట్టలేదు. చూస్తూ చేసుకుంటూ ఉండాలనిపించింది, అంత ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. మొత్తం ఫస్ట్ ముందే మొదలు కానీ మేము వచ్చినప్పటి నుంచి అయితే మొత్తం చాలా బాగా అనిపించింది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా ఇంకా పూజ చేయాలనిపించింది అన్నమాట. అప్పటికి వస్తూనే ఉన్నారండి జనం, చాలా వరకు లేట్ అయినా సరే సెక్యూరిటీ మధ్యలో చెక్ చేసుకుంటూ అలా ఏమైనా జరుగుతుందా అని చెక్ చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. ఇంకా అంతమంది జనం ఉన్నారు, అసలు మాస్క్ చాలా వరకు పెట్టుకోలేదు, పెట్టుకొని వచ్చి కూడా తీసేసారు, చాలా వరకు పక్కన పెట్టేసుకున్నారు. మేము ఎందుకులే అని పెట్టుకునే ఉన్నాం, అలాగా జనం అంతా ఉన్నారు కదా. ఇంకా అసలు ఆ దీపం వెలిగిస్తే ఇంకా అదేమి ఉండదు అనుకోండి. అయినా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటం బెటర్. ఇలా అందం ఇది పైన ముందు గ్యాస్ మీద ఇక్కడక్కడక్కడ స్క్రీన్స్ పెట్టేశారనమాట. లాస్ట్ వరకు అంటే అందరికీ అవైలబిలిటీ ఉండదు కదా కనిపించడం, అందుకని ఇక్కడక్కడ స్క్రీన్స్ పెట్టేశారు చాలా దగ్గరగా, ఎక్కడ మిస్ అవ్వకుండా, ఎవరు కనిపించలేదు అనకుండా అందరూ చూస్తూ చేసుకునే విధంగా స్క్రీన్స్ అరేంజ్ చేసేసారు. చాలామంది వచ్చారండి, ఈజీగా 1000 మెంబర్స్ ఉంటారు. ఎక్కువ అంతా చిన్నపిల్లలు అంటే స్కూల్ పిల్లలే. ఇలా మనకి దీపం ఇచ్చేసారండి. ఇట్లా ఇది కింద అరిటాకు అనమాట, ప్లేట్లో మట్టి వేసి దాని మీద ఇట్లా దీపం పెట్టి ఆవు నెయ్యి అడుగున మనకి కొంచెం ఆయిల్ వేసినట్టు నువ్వుల నెయ్యి. ఇది కూడా దిమ్మ కూడా మనకి సిమెంట్ కాదండి, వాళ్ళు రాళ్ళు పెట్టి రాళ్ళ మీద పేడతో పూసినట్టున్నారు, సిమెంట్ కాదు అది. ఇలా సరస్వతి దేవిని అలంకరించారండి డ్యాస్ మీద. ఇంకా అందరికి బాగా కనిపిస్తుంది, కనిపించలేదని ఎవరికే లేదు, అన్ని స్క్రీన్స్ పెట్టున్నారు ఎక్కడికక్కడ. చక్కగా స్వామివారు చతుల తల్లి అయినటువంటి సరస్వతీమూర్తిగా వీణాపాణిగా ఆ హంసవాహనాన్ని అధిష్ఠించి భక్తులందరికీ కూడా జ్ఞాన ప్రబోధ చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా అన్ని దేవుళ్ళకి పూజ చేసిన సరస్వతి అంటే స్పెషల్గా పూజ చేయడం అంటాం చాలా తక్కువ కదా, అంతగా ఏం పూజలు ఏం చేయం కదా. ఇలా ఎప్పుడైనా మనకి ఇలా దొరికినప్పుడు మనం మిస్ చేసుకోకుండా చేయడం చాలా వరకు మంచిదండి.
అందరికి కుదరాలని లేదు. ఇంకా పాపను కూడా తీసుకొచ్చాము. తనతో కూడా వెలిగిద్దాంలే దీపం, తను కూడా ఇంట్రెస్టింగ్గా వచ్చింది. పాపం కొంచెం చాలాసేపు అలా కూర్చుంది, ఏం గోల్ చేయలేదు. అంత ఇదిగా గోల్ చేసిద్దేమో తీసుకురాకూడదు అనుకున్నాం, కానీ సరస్వతి దేవిది కదా అని తీసుకొచ్చాము. కూర్చొని చూస్తూ ఉంది మొత్తం. ఎంతమంది జనం, ఫుల్ మొత్తం స్టేడియం అంతా నిండిపోయారండి. గ్యాప్ కూడా ఇచ్చారు మనకి, పక్క పక్కన మరీ ఆనుకొని కూర్చోకుండా మన పూజకి గ్యాప్ అనేది అవుతుందండి. ఒక 4 మెంబర్స్ అలా కూర్చున్న దీపం ముందు ఇంకా ప్లేస్ ఉందన్నమాట. ఇది ఫ్రంట్ లైన్, పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఎమ్మెల్యేస్, వాళ్ళు అంతా ఫ్రంట్ కూర్చోబెట్టేశారనమాట వాళ్ళందరినీ డాష్ ముందు. కింద ఏ పూజకి దగ్గర నెంబర్స్ రాసేసారండి. అంటే ఎవరికైనా ఏదైనా మన వాళ్ళని చెప్పాలన్నా నెంబర్స్ అంటే గబుక్కని వస్తారు కదా, వెతుక్కోకుండా వాళ్ళు పక్కన పేపర్లో రాసేసి ప్రింట్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. ఈ నెంబర్ దగ్గర మేము ఉన్నామని చెప్తే వాళ్ళు వచ్చేస్తారు కదా, అలా అనమాట. ఇలా దిమ్మికి అన్నీ ఓం స్వస్తిక్ సింబల్ అలా చాలా చాలా ట్రెడిషనల్గా, అంటే సిమెంట్ కూడా యూజ్ చేయకుండా వాళ్ళు పేడ యూజ్ చేసి ఇంత ట్రెడిషనల్గా వాళ్ళంతా బాగా ప్రిపేర్ చేసి పెట్టున్నారు. ఇలాగా లాస్ట్లో ఒక పూజ దగ్గరికి వస్తుందనగా ఇంకా డ్యాన్స్, ఇంకా నాట్యం అది వేశారండి. ఇందులోనే సరస్వతి అమ్మవారు వేషము, బ్రహ్మదేవుని వేషం వేసి లాస్ట్లో వాళ్ళు ఎలా అయితే మనం సినిమాల్లో చూస్తాం కదా తామర పుల్లో కూర్చున్నట్టు, అలాగా సేమ్ అలా కూర్చొని చాలా బాగా అనిపించింది. ఒరిజినల్గా చూస్తున్నట్టు అనిపించింది. ఈ స్టూడెంట్స్ కూడా కాలేజ్ పిల్లలు అనమాట, వాళ్ళు వచ్చి వేశారు. నెల్లూరులోనే ఏదో కాలేజ్ అనుకుంటా, కాలేజ్ పిల్లలు వచ్చి వేశారు. చాలా బాగా వేశారండి. వాళ్ళు అలాగా అలంకరించుకోవడం కూడా చాలా, అసలు వాళ్ళని చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది. చెప్పాను కదా ఇలా వేషం వేసుకున్నారని, మధ్యలో ఉన్నారు కదా లాస్ట్లో తామర పూలో కూర్చున్నట్టు కూర్చున్నారు. అక్కడ ఒరిజినల్ ఇది కూడా మీకు మ్యూజిక్ వాయిస్ అనేది ఉంది కదండి, పూజ ఎలా జరిగింది ఏంటి అని మీరు వినుంటారు. మీకు ఎలా అనిపించింది పూజ అనేది ఖచ్చితంగా కామెంట్స్లో చేయండి. ఇంకేమన్నా ఇంకేం చెప్పాలనుకున్నా నా కామెంట్స్లో చెప్పండి. ఇలా చేయొచ్చు, ఇలా తీయచ్చు వీడియో అని. నాకైతే నాకు పోయినంతవరకు నాకు వచ్చినంతవరకు ట్రై చేశాను మొత్తం కవర్ చేయడానికి. అంటే కంటిన్యూస్గా వీడియో తీస్తే చాలాసేపు పడుతుంది కదా, ఇంకా మెయిన్ బిట్స్ చూడొచ్చు అనుకున్నాయి, మీరేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు మీరు కూడా అన్నట్టుగా నేను అన్ని క్లిప్స్ తీశాను. మీకు ఎలా అనిపించింది పూజ ఏంటి అనేది నా కామెంట్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటేనే మేము ఫర్దర్గా ఇంట్రెస్టింగ్ ఏమన్నా వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతాను. ఇప్పుడు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా. ఇంకా చూడని వాళ్ళు తప్పకుండా చూస్తారండి. వాళ్ళు కూడా అసలు ఈ ఛాన్స్ అనేది కనీసం వెళ్ళని వాళ్ళు కనీసం చూస్తారు కదా ఎంత బాగా జరిగింది అనేది. వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయినా సరే మనం చూడటం ఇంపార్టెంట్ కదా, అందుకని అప్లోడ్ చేస్తున్నాను. చిన్నపిల్లలకి ఇలాంటి ప్లేసెస్కి మనం తీసుకెళ్తే వాళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. వాళ్ళకి కూడా మెంటల్గా కొంచెం మంచి అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇలా చేసుకోవడం సినిమాలకి ఇలా అది ఓకే, కానీ ఇలాంటి వాటికి కూడా తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇలా ఎక్కువ పాజిటివిటీ అనేది ఇలా చేసుకోవాలి. ఎక్కువ మన ట్రెడిషన్ తగ్గట్టు మన అంటారు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడం, అలాగా
మన సైడ్ అనేది ఎక్కువ వాళ్ళకి అనిపిస్తుంది నేర్చుకోవాలని. కానీ వాళ్ళకి ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి. మ్యాక్సిమం వీక్లీ అంటే మీరు వెళ్ళినప్పుడల్లా టెంపుల్స్కి తీసుకెళ్ళటం కానీ ఇలా పూజలకి మ్యాక్సిమం చిన్నపిల్లలతో కొంచెం కష్టమే, కానీ కుదిరినంత వరకు తీసుకెళ్ళటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నా వరకు అయితే. ఇది చాలా విద్యాప్రదమైనది, బుద్ధిశక్తిని కలిగించేది, ఏకాగ్రతను కూడా బయటికి తీసుకెళ్తే పిల్లల్ని పట్టుకోవడం చాలా కష్టమే, కానీ 5 years అబవ్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా తీసుకువెళ్ళచ్చు, తీసుకువెళ్ళాలి కూడా వాళ్ళకి తెలియాలి అసలు ఏంటి అనేది. ఎప్పుడు సినిమాల్లో టీవీలో చూడటం కాదు కదా, ఇలాంటివి కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ఇట్లాంటి వాటి వల్లే వాళ్ళకి పాజిటివ్నెస్ అనేది ఉంటుంది. ఏ విషయంలో అయినా పాజిటివ్గా తీసుకోవాలని థింకింగ్ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళకి పూజలు చేసే వాళ్ళకి నాకు తెలిసినంత వరకు నాకు అనిపించింది చెప్పాను. మీరేమనుకుంటున్నారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి, అవునా కాదా. అందుకే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మీకు తెలియాలని నేను ఒరిజినల్ మ్యూజిక్ అనేది ఎడిట్ చేయకుండా అలాగే పెట్టేసేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అసలు ఏమి ఇవ్వట్లేదండి. అక్కడ ఎలా ఉంది వాతావరణం, ఏంటి పరిస్థితి మీకు తెలుస్తుంది కదా చూసే వాళ్ళకి. మెయిన్ అదే కదా, అసలు ఎలా జరిగిందని తెలియాలి కదా వాళ్ళకి, అసలు ఆ మ్యూజిక్ వినటం కానీ అసలు ఎలా ఉంటుంది అనేదాన్ని. ఇంకా లాస్ట్లో ఇది పూజ అయిపోయిందంటే మొత్తం ఇది లాస్ట్లో హార్ట్ అనమాట. ఇది వెలిగించడానికి చాలా కష్టపడ్డాం, చాలాసేపు పట్టిందండి. మా దగ్గర కర్పూరం కూడా లేదు, ఏదో వెలిగించిన దీపాలంటే అక్కడ తీసుకున్నాము అంతే. ఇంకా అగ్గిపెట్టి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మ్యాచ్ బాక్స్ ఇంకా అక్కడ పేపర్లు అవి ఉంటే వాటితో వెలిగించామండి. సామాన్ కడ్డీలు కూడా లేవు అక్కడ, మాకు దొరకలేదు. ఎట్లా కష్టపడి ఫైనల్గా అయితే సక్సెస్ అయ్యాము. వాటిని వెలిగించడంలో చాలా బాగా అనిపించింది. అలా పూజ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ చాలా వరకు ఉన్నారండి. చాలా వరకు కొందరు ఇంట్లో వాళ్ళు కుదరక వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా, అట్లా తప్ప మ్యాక్సిమం అందరూ ఉండి లాస్ట్ వరకు పూజ చేసుకొని హారతి ఇచ్చి వెళ్ళారు. ఇంక లాస్ట్లో మేము ఇంకా అందరూ ఒకేసారి వెళ్తే కష్టం కదా పాపని తీసుకొని అని చెప్పేసి ఇంకా వెలిగించిన తర్వాత అక్కడ పెట్టేసేసి బాగా వెలిగిన తర్వాత దీపము వెళ్ళిపోయాము. మొత్తం గ్రౌండ్ అంతా ఫుల్గా ఉన్నారండి అసలు. ఇంకా తులసి మొక్కలు కూడా మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాం. ఎవరికి వాళ్ళు ఇచ్చేసారు కదా, దీపంతో పాటు ఒక దీపం దగ్గర ఒక తులసి మొక్క ఇచ్చేసారు. అది ఇంక ఇంట్లో వదిలేసి రావాల్సిన అవసరం లేదండి, ఇంట్లో ఉన్న తీసుకొచ్చుకోవడం మనకి మంచిది వాళ్ళు ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మీకు ఏమనిపించిందా అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు.